హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. కొన్ని రోజుల క్రితము ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక నోటీస్ అనేది వచ్చింది మనకి. దాంట్లో కొన్ని జాబ్స్ అనేది సరెండర్ చేస్తున్నాము, అదేవిధంగా రీడిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దానికి చాలామంది స్టూడెంట్స్ నన్ను స్పందించమని అడిగారు. నేను దాని గురించి ఆల్రెడీ గతంలోనే ఒకసారి క్లియర్గా చెప్పాను. అవి సరెండర్ అంటే మొత్తానికి తీసేసినట్టు కాదు, అసలు ఇంకా పోస్టులు పెరుగుతాయి కానీ ఇంకా తగ్గవని క్లియర్గా చెప్పాను. ఒకవేళ పెరగకపోయినా అంతే ఉంటాయి కానీ తగ్గవనే చెప్పాను. సో ఇప్పుడు కూడా గవర్నమెంట్ క్లారిఫై ఇచ్చింది. సో చాలా మంది స్టూడెంట్స్ దీని గురించి మెసేజ్ చేస్తున్నారు, ఏంటి సార్ మరి పోస్టులు కట్ అవుతాయా తగ్గుతాయా అంటే. సో అందరికీ ఉపయోగపడే విధంగా ఒక వీడియో చేస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, 29,608 పోస్టులను సరెండర్ చేస్తున్నట్లు గతంలో కొన్ని రోజుల క్రితం, ఒక 1 వీక్ క్రితము రైల్వే నుంచి అన్ని జోన్లకి నుంచి ఒక నోటీస్ అనేది రిలీజ్ అయింది. దీంట్లో ఏమన్నారంటే మనకి 2% మ్యాన్ పవర్ని, ఏదైతే 2% మ్యాన్ పవర్ రేషనలైజేషన్ ప్లాన్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో దీస్ పోస్ట్ ఆర్ మోస్ట్లీ ఓల్డ్ నాన్ సేఫ్టీ అన్యూజ్డ్ పోస్ట్. ఇక్కడ మీరు క్లారిటీ గుర్తుపెట్టుకోండి, ఇది గవర్నమెంట్ ఇచ్చిన రిప్లై. ఏదైతే వాళ్ళు ఇచ్చిన నోటీస్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు, మీడియా కూడా తప్పుగా అర్థం చేసుకుంది, స్టూడెంట్స్ కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు. కాబట్టి అయితే ఆ రైల్వే బోర్డు, అదేవిధంగా రైల్వే మినిస్ట్రీ, అదేవిధంగా ఇతర యూనియన్స్ ద్వారా కూడా వాళ్ళు ఒక కన్క్లూజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏవైతే సరెండర్ చేసామని చెప్తున్నామో అవి అసలు ఓల్డ్ పోస్టులు, ఇప్పటివి కావు. అవి ఓల్డ్ పోస్టులు, ఇప్పటి వరకు కూడా ఫిలప్ చేయనివి. అదేవిధంగా అవి నాన్ సేఫ్టీవి, అన్యూజ్డ్ పోస్టులు. కొన్ని అసలుకి దానివల్ల యూజ్ కూడా లేదు, ఆ పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉండిపోయినాయి అప్పటి నుంచి. అవి ఇంకా ఫిలప్ చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి అవి ఇంకా సరెండర్ చేసేసాం. ఎగ్జాంపుల్కి కొన్ని రైల్వే స్టేషన్లో టెలిఫోన్ ఆపరేటర్ పోస్టులు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఉండేది ఆ పోస్టులు. ఇప్పుడు ఎక్కడన్నా ఏ రైల్వే స్టేషన్లో అన్న చూస్తున్నారా టెలిఫోన్ ఆపరేటర్లు? రైల్వే ప్యాసింజర్స్ ఫోన్ చేసి సార్ ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుందని కనుక్కోవడానికి ఇప్పుడు ఏ రైల్వే స్టేషన్లో అట్లాంటి పోస్టులు లేవు. మాక్సిమం అన్ని యాప్స్ ఇచ్చారు, అంతా అప్డేట్ అయిపోయింది. అట్లాంటి కొన్ని స్టేషన్లలో అట్లాంటి ఆపరేటర్ పోస్టులు ఇంకా ఉన్నాయి. అవి ఇంకొన్ని సంవత్సరాల నుంచి ఫిల్ చేయట్లేదు, 10 సంవత్సరాల నుంచి. సో అవి ఇంకా ఫిల్ చేయనప్పుడు అవి ఎందుకు పెట్టుకోవడం అని చెప్పేసి అవి సరెండర్ అని చెప్పేశారు అంతే. అలాంటి నాన్ సేఫ్టీ పోస్టులు, కొన్ని ఓల్డ్ పోస్టులు, అవిటిని సరెండర్ చేశారు. వాటిని వేరే డిపార్ట్మెంట్లకు షిఫ్ట్లు చేసి ఆ పోస్టుల స్థానంలో వేరే పోస్టులని పెంచడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మనకి మినిస్ట్రీ అనేది క్లియర్గా చెప్పింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, గవర్నమెంట్ క్లారిఫికేషన్ అని ఉంది చూడండి. ఇక్కడ గవర్నమెంట్ ఏం క్లారిఫై ఇచ్చింది, నో మాస్ జాబ్ కట్స్ అనేది ఉండట్లేదు. అంటే అందరూ భయపడుతున్నట్లు ఫ్యూచర్లో రిక్రూట్మెంట్లో పోస్టుల సంఖ్య అనేది తగ్గదు. అదేవిధంగా నో ఎంప్లాయ్ విల్ లాస్ జాబ్, ఏ ఎంప్లాయ్ కూడా తన జాబ్ను పోగొట్టుకోడు. ఆల్రెడీ రిక్రూట్మెంట్ అయింది కానీ, లేకపోతే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఉండి ఇంకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కానీ ఎవ్వరు ఆ జాబ్ అనేది, ఆ పోస్ట్ అనేది లాస్ అవ్వరు. ఇట్ ఈస్ ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్, రీడిస్ట్రిబ్యూషన్ ఓన్లీ, నో నెట్ రిడక్షన్ ఇన్ టోటల్ వర్క్ ఫోర్స్. మొత్తం వర్క్ ఫోర్స్ లో ఎటువంటి రిడక్షన్ అనేది ఉండదు. మీడియా రిపోర్టెడ్ ఇట్ హ్యాస్ 30,000 జాబ్స్ రిమూవ్డ్, బట్ రైల్వే మినిస్ట్రీ సెడ్ దట్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఇన్కరెక్ట్ అండ్ మిస్లీడింగ్. ఇది ఏదైతే ఇంటర్ప్రిటేషన్ ఉందో, ఏదైతే చెప్తున్నారో ఇది మిస్లీడింగ్ గా ఉంది. ఇది స్టూడెంట్స్ ని కానీ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారిని కానీ తప్పుదోవ పట్టించే విధంగా ఉందని చెప్పేసి క్లారిఫై ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ వాట్ యూనియన్స్ ఆర్ సేయింగ్ అంటే, రైల్వే యూనియన్స్ కూడా ఈ డెసిషన్ ఆపోజిట్ చేస్తూ అప్పుడు ఆర్టికల్స్ రావడం జరిగింది. ఆల్రెడీ 3.5 లక్షల వేకెన్సీస్ అనేది ఎగ్జిస్టెంట్ లో ఉన్నాయి. సో అవి కూడా తొందరగా ఫిల్అప్ చేయండి అని రైల్వే మినిస్ట్రీ చెప్పింది. సో కాబట్టి మీకు ఎవరికైతే స్టూడెంట్స్ వీటి గురించి కంగారు పడుతున్నారో వాళ్ళందరికీ స్ట్రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఏఎన్ఆర్ ట్యూటోరియల్ మీకు ఏంటి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇట్ డస్ నాట్ క్యాన్సల్ కరెంట్ రిక్రూట్మెంట్స్. ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్స్ని ఏవి క్యాన్సల్ చేయవు, రాబోయే నోటిఫికేషన్లను క్యాన్సల్ చేయవు, అదేవిధంగా రాబోయే నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్యను తగ్గించదు. ఇట్ డస్ నాట్ రెడ్యూస్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ ఆల్రెడీ అనౌన్స్డ్. ఆల్రెడీ ఏవైతే వేకెన్సీస్ అనౌన్స్ చేశారో దాంట్లో నుంచి తగ్గించరు. ఎందుకంటే ఇవన్నీ పాతయి, అసలు యూజ్ లేకుండా ఉన్న పాత పడి ఉన్న పోస్టులని సరెండర్ చేసి కొత్త పోస్టులను పెంచుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ పాయింట్, థర్డ్ పాయింట్ చూడండి, ఓల్డ్ పోస్ట్ వీటిని ఏం చేశారు, రిమూవ్డ్, షిఫ్టెడ్ చేశాడు. ఎక్కడికి షిఫ్ట్ చేశారు, ఇంపార్టెంట్ పోస్టులకి ఇంక్రీజ్ చేశారు. ఇంపార్టెంట్ పోస్టులని ఎస్పెషల్లీ సేఫ్టీ రోల్స్లో. గతంలో కూడా చాలా సార్లు రైల్వే నుంచి ఒక నోటీస్ వచ్చింది, సేఫ్టీ రోల్స్ని మేము, సేఫ్టీ రోల్లో ఉన్న జాబ్లని మేము పెంచుతున్నాము అని చెప్పి. సో కాబట్టి ఫైనల్గా ఒకటే కన్క్లూజన్,
టోటల్ జాబ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉండే అవకాశమే ఉంటుంది, అన్ని సేమే ఉంటాయి. రాబోయే నోటిఫికేషన్స్ కూడా పెద్ద పెద్ద నోటిఫికేషన్స్ వస్తాయి, వాటిలో మాస్ డిడక్షన్ ఏమీ ఉండదు. ఏవైతే ఓల్డ్ పోస్టులు పనికి రాకుండా ఉన్న పోస్టులు ఉన్నాయో, అవసరం లేదు అనుకుంటున్నారో వాటిని మాత్రమే సరెండర్ చేశారు, కానీ ఉన్న పోస్టులని వేకెన్సీస్ ని సరెండర్ చేయలేదు. ఆల్రెడీ ఎంప్లాయీస్ లేరు అని చెప్పేసి రైల్వే ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇస్తుంటే ఉన్న జాబ్లను సరెండర్ ఎందుకు చేస్తుంది? కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది, ఏదైతే పనికి రాకుండా ఉన్న పోస్టులు, అవసరం లేని పోస్టులు ఉన్నాయో వాటిని మాత్రమే సరెండర్ చేసి అవసరమైన సేఫ్టీ పోస్టులను పెంచుకుంటున్నారు. బాటమ్ లైన్ మీరు గుర్తుపెట్టుకుంది, దిస్ ఈజ్ నాట్ 30,000 జాబ్ కట్స్, ఇట్ ఈస్ ఓన్లీ ఇంటర్నల్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ రైల్వే స్టాఫ్. సో కాబట్టి 100% మీ పోస్టులు అక్కడే ఉంటాయి, మీరు ప్రిపరేషన్ ఇంకా గట్టిగా స్టార్ట్ చేయండి. ఓకేనా? హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ ప్లస్ బిట్స్ 2 ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం, దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ అన్నిటి క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్, రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎన్ని స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియోస్ కి, వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాసులు చూసుకోవచ్చు, ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి సపోజ్ కి. ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామంటే ఒక బుక్, మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్, ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది, ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోండి కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది. ఈ బిగ్ బ్యాంక్ ని ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది, కొన్ని మోడల్స్ తీసుకొని. ఇవి కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీటీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణం, అంతరిక్ష రంగము, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి. అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు. ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ QR కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది.
సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్, మీకు ఎక్కడ చూసినా నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ వరకు, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే, కానీ ఎక్కువ ఎఫర్ట్ దీనికి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్టులు రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా గానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాస్ చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్, ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాస్ కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిట్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిట్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా చేశారు ఫిజిక్స్ అనేది మీరు ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిట్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. అయితే ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక చార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంది. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎనీ యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక, ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 day లో డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.